తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాజంపేట పాత బస్టాండ్లోని రామారావు విగ్రహానికి రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అభిషేకం నిర్వహించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు. దేవుళ్ళు అవతార పురుషులు మాత్రమే మరణంలోనూ జీవనాన్ని కలిగి ఉంటారు. ఆ విధంగా తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల యొక్క దేవుడు, ముఖ్యంగా రాష్ట్రం అణగారిన వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పెత్తందారుల నుంచి బీసీ ఎస్సీలందరినీ కూడా విముక్తులను చేసి ఈరోజు వాళ్ళ మీద నిలబడే విధంగా అనేక సమాజంలో మార్పు తీసుకొచ్చే సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మా ఆరాధ్య దైవం, తెలుగు ప్రజలందరూ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి వర్ధంతిని మేమిద్దరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి యొక్క స్ఫూర్తి, వారి ఇచ్చినటువంటి చొరవ, వారి ఇచ్చినటువంటి ఆదర్శం మా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటుంది. సూర్యచంద్రులు ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు ఎన్టీఆర్ గారి ఆదర్శాలు నిలబడి ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటుంది, తెలుగు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు పుట్టుక అనేది మే 28వ తేదీ 1924లో 23వ తేదీ సంవత్సరంలో పుట్టడం అనేది ఒక కారణ జన్ముడు పుట్టుకగా చెప్పవచ్చు. వారు తర్వాత అంచెలంచెలుగా ఎదిగి విద్యాభ్యాసం అంతా కూడా గుంటూరు, విజయవాడలో పూర్తి చేసుకుని సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహించి తర్వాత నటనపై మక్కువతో కళాకారుడిగా తను ఉండి 1949లో మన దేశం చిత్రంతో చిత్ర నిర్మాణంలో, చిత్రరంగంలో ప్రవేశించడం అనేది ఒక పెద్ద దిక్సూచిగా, దేశానికి దిక్సూచిగా మనం చెప్పొచ్చు. అటు పిమ్మట వారు వెనుక తిరిగి చూడకుండా పురాణ పురుషుడిగా ఏం చెప్తున్నామండి? మామూలుగా వెంకటేశ్వర మహత్యం అన్నామా, దైత్యయజ్ఞంలో శివుడు అన్నామా, శ్రీకృష్ణ సత్యంలో కృష్ణుడు అన్నామా, లేదా లవకుశలో రాముడు అనుకున్నామా, ఏ పాత్ర చేసినా వారు ఒదిగిపోయేటట్లు ఆ రూపంలోనే మనం వారిని ఊహించుకునేటట్టు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాండవ వనవాసంలో భీముడు కావచ్చు, కృష్ణ పాండవ్యంలో దుర్యోధనుడు కావచ్చు, ఈ పాత్రలంతా కూడా ఇంకొక ఎత్తుగా చూపించిన మహనీయుడు శ్రీయుతులు రామారావు గారు. అటు పిమ్మట జానపద హీరోగా ఎన్ని చిత్రాలండి, ఎన్నో చక్కటి చిత్రాలు తీసిన ఘనత మనకందరికీ తెలుసు. జానపద కళా హీరోగా మామూలుగా మనం కనుక చూస్తే ఆ మంగమ్మ శబ్దము, లేదా గులేబ కావళికతో లక్ష్మీ కటాక్షము, ఇలాంటి రాజకోట రహస్యము, లేదా ఇవన్నీ కనుక చూస్తే మనమందరం కూడా అందులో ఊహించుకుంటాం. అదేవిధంగా చారిత్రాత్మక చిత్రాలు కూడా తీసిన ఘనత వీరికే ఉంది. అది చాణక్య చంద్రగుప్తాన, లేదా ఇతర చిత్రాల బట్టి విక్రమార్కన, ఇలాంటివన్నీ కూడా విక్రమాదిత్య, ఇవన్నీ కూడా ఆయన రూపంలో మనమందరం కూడా ఊహించుకున్నట్టువే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాంఘిక చిత్రాల హీరోగా కూడా ఆనాటి గుండమ్మ కథ నుంచి, అంటే మన దేశం ముందుకొని ఆనాటి గుండమ్మ కథ నుంచి మిస్సమ్మ కావచ్చు, లేదా మనుషుల్లో దేవుడా, మనుషులంతా ఒకటే, మేజర్ చంద్రకాంత్, జస్టిస్ చక్రవర్తి వరకు ప్రతి సినిమాను మనం రామారావులో మనం ఊహించుకుంటాం, చూసుకుంటా ఉన్నాం. అటు పిమ్మట తర్వాత ఈ ప్రజల కోసం నన్ను ఎంత ఉన్నత స్థితిలో ఉంచిన రామారావు ఏం ఊహించుకున్నాడంటే, ఈ ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలనే ఒక కృత నిశ్చయంతో 1982 మామూలుగా ఆ రోజు మార్చి 29వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ స్థాపించడం, తర్వాత 1983 జనవరి 9వ తేదీ రాజ్యాధికారం, 9 నెలల్లోనే రాజ్యాధికారానికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం మొదలుపెట్టి 1984లో వచ్చిన రకరకాల కారణాలతో మళ్ళీ 89 వరకు ఉండి మళ్ళీ 94లో ముఖ్యమంత్రి దాదాపు 7 సంవత్సరాలు ఒక వినూత్న సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్లో తావిచ్చిన, భారతదేశానికి మార్గదర్శకుడు అయినాడు ఆయనే. ఏంటంటే మనకందరికీ తెలుసు, కిలో 2 రూపాయల బియ్యం కానీ, లేదా పేదవాడి కూడు గుడ్డ ఇల్లు అనే ఒక నిర్మాణం కానీ, లేదా 2 రూపాయలకి కిలో బియ్యం ఎంతమంది చెప్పుకున్న గోవతి కానీ, మనకు మండల వ్యవస్థ నెలకొల్పడం కానీ, ఇవన్నీ ఆయన యొక్క సంస్కరణలో గొప్ప మైలురాళ్లుగా మనం చెప్పుకొని, తర్వాత రోజుల్లో 1996 ఈ జనవరి 18వ తేదీన పరమపదించిన తర్వాత
వారి పేరును చిరస్థాయిగా నిలుపుకుంటూ అదే కంటిన్యూ చేస్తూ ఉండే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, అదే సంస్కరణలు, అదే పరిపాలనలో వచ్చే మార్పులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చక్కగా పరిపాలిస్తుందంటే ఆ రోజు రామారావు ఏ ముహూర్తంలో ఈ తెలుగుదేశం పార్టీకి ముహూర్తం పెట్టాడో కానీ అది దిగ్విజయంగా అప్రయత్నంగా కొనసాగుతూ భవిష్యత్ అంతా కూడా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ నేను ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా మీకందరికీ ముగ్గుల హస్తాలతో అభివందనలు, వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ ఒక దశ దిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు మన కృషి చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీ ఈరోజు రోజు రోజుకు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ పార్టీ ఎంతో వేగంతో ప్రజల్లోకి వెళ్ళిపోయి ఈరోజు భారతదేశంలోనే ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి కృష్ణ రామారావు గారు పెట్టిన భిక్ష ఈ ఆంధ్రప్రదేశ్కు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా రామారావు గారిని మర్చిపోరని తెలియజేస్తున్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం ప్రజలందరూ వచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఎన్టీఆర్ గారు ఒక శక్తిలాగా వచ్చి మన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ. మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఈ పార్టీని స్థాపించారు. అన్ని వర్గాలు ఒక పటేల్ ద్వారి లేదా పెత్తందారి వ్యవహారం అదంతా తగ్గించి ఆయన పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అట్లా అన్ని వర్గాల వారికి ఆయన సీట్లు ఇచ్చి అదేవిధంగా ముఖ్యమైన ఒక ప్రాధాన్యత ఇచ్చి ఈ పార్టీని ప్రజల్లో పార్టీగా తీర్చిదిద్దారు. మరి ముఖ్యంగా ఆయన పేదవారికి తిండి, నీరు, గుడ్డ ఇవన్నీ ముఖ్యంగా చెందాలని చెప్పి ఆయన ఆహారం 2 రూపాయల కిలో బియ్యం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగువారు ఢిల్లీలో కూడా చెప్పేటట్టు ఆయన ఒక కాలంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కానీ ఆయన తెలుగువారితోనే ఉండాలి, తెలుగు వాళ్ళకే సేవ చేయాలని ఆయన నిర్ణయించుకొని తెలుగువారు చిరస్మరణీయంగా నిలిచిపోయారు. మన తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బైపాస్ రోడ్లోనే ఇందిరా విగ్రహం పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఆనందంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జరగక ముందు రామారావు గారు 35,000 కిలోమీటర్లు 9 నెలల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగుదేశం పార్టీని నిర్మించి జనవరి 5వ తారీఖున ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆ మహానుభావుడు వస్తూనే 2 రూపాయల కిలో బియ్యము, పటేల్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 20 రూపాయలకే దోవతి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6,000 రూపాయలకే ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలను మొట్టమొదటిసారి భారతదేశంలో చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడు ఎర్రకాలం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం చరిత్ర ఉన్నంత వరకు ఆయన అజరామరంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆ మహానుభావుడు ఎల్లప్పుడూ మన పైనుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా నందమూరి తారక రామారావు చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ చేసి ఆయన ఈరోజు నిర్వహిస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు చరిత్రలో ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేసి చరిత్రలో ఆయన కూడా చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశ నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కోట్లాది మంది సభ్యుల్లో నేను కూడా ఒక తెలుగుదేశ సభ్యుడిగా ఉన్నందువల్ల గర్వంగా భావిస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారు ఆనాటి 38 సంవత్సరాలుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం 9 నెలల్లో
పార్టీ స్థాపించి అధికారానికి తెచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చరిత్ర తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చరిత్రను ఎవరు తెరపలేరు. ఆయన సమాజానికి చేసిన కొన్ని సేవలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ అవసరమని ఆయన ఫస్ట్ స్లోగన్ కూడు గూడు గుడ్డ. కోటీశ్వరుడు కానివ్వండి, పనిచేసే ఆయన కానివ్వండి, కూడు అవసరం. ఆ విధంగా ఆలోచించి మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం అనే ఒక సిస్టమ్ని స్టార్ట్ చేసింది మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వస్త్రాలు పేదలకు ప్రతి వ్యక్తికి ఎంత అవసరం అనేసి ఎక్కువ ధరకు వస్త్రాలు కొని చేనేత వస్త్రాలు ఆఫ్రో ఫ్యాబ్రిక్స్ ద్వారా పేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ముందు